నమస్తే అన్న. నమస్తే అండి. మరి 2027 నుంచి ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా ఉండబోతుందంట ఆయన పాదయాత్ర చేస్తే? ఏమండి ఆల్రెడీ 2027 నుంచి పాదయాత్ర చేస్తున్నాను. అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు ఏం చేశాడండి? పాదయాత్రలో అనుగాన హామీలు అల్లిచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, కింద స్థాయిలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరిని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ప్లస్ అది కాక పాదయాత్ర ఎందుకు చేశాడండి? ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఉండి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించి అభూత కల్పనలో మాయ మాటలు చెప్పి అందరినీ ఎంప్లాయీస్ని, ప్రజల్ని, పేద ప్రజలను అందరిని కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరిని కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి 2019లో గవర్నమెంట్లోకి రావడం జరిగింది. వచ్చిన కాడి నుంచి కూడా ఇచ్చిన హామీలను ప్రతి ఒక్క హామీని కూడా విస్మరించి పేద ప్రజలపై పడలేని భారాలు వేయటం జరిగింది. ఆ రోజు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయటమే తప్ప అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తా ఉన్నాడు. ఎక్కడ చేశారండి? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తాడు. ఎక్కడ చేశారు? ప్రతి ఒక్క దాన్ని కూడా మేము ప్రజలపై భారం వేయండి. ఏది భారం వేయాల? కరెంటు బిల్లులు కాడి నుంచి, ఆర్టీసీ ఛార్జీలు కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా వాటరు, లాస్ట్కి చెత్త పన్ను కూడా వేసాడు. చెత్త పన్ను వేసి చెత్త ప్రభుత్వం అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. కాబట్టి 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆహ్వానించడానికి రెడీగా లేరు. మళ్ళా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అభూత కల్పనలో మాయ మాటలకి లోనయ్యి మళ్ళా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరనేది ఖచ్చితంగా చెబుతున్నాం. అంటే 2029లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం మీద అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూస్తారు? ఎక్కడ వ్యతిరేకత వచ్చిందండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్ బయట కనిపించేది పావలా వంతు అయితే లోన ప్రతి ఒక్క శాఖను కూడా చూస్తే చిన్నాభిన్నం ఆర్థికంగా కొల్లగొట్టిపారిన రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అవి ఆ ఆర్థిక వ్యవస్థను పూడ్చుకోవడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం నానా రకాలుగా ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, చంద్రబాబు గారు, ముఖ్యంగా చంద్రబాబు గారు సీఎం గారు అది చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని ఇవాళ గాడిలో పెట్టారు. గాడిలో పెట్టి రేపో మాపో మేము ఆ రోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఇచ్చిందో సూపర్ 6 పథకాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి రేపు మేము 29 ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి 29 కాదు, ఇక జీవితాంతం ఉండా సరే గవర్నమెంట్లోకి రాడు. ఎవరుండారండి? కార్యకర్తలు ఉండారా? నీకు నాయకులు ఉండారా? నాయకులనే జాగ్రత్త చేసుకోలేకపోతున్నావు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రేపు నువ్వు చేసిన ప్రతి ఒక్క పథకాన్ని తీస్తే నాకు తెలిసి రాజమండ్రి సెంట్రల్ జైలు పట్టదేమో. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా జైలు పోవటానికి పోయిన గవర్నమెంట్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధపడుతున్నారు సార్. మానసికంగా సిద్ధపడుతున్నారు. కాబట్టి 2019లో కాదు, ఇక జీవితంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వలేడు. ఒక్క అవకాశం అన్నారు. ఆ ఒక్క అవకాశం అయిపోయింది. కాబట్టి శుభ్రంగా ప్రశాంతంగా ఏదైనా శేష జీవితం ఉంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి శుభ్రంగా శేష జీవితం అక్కడ గడిపితే పోయింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అంటే సార్ ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం పూర్తవుతున్న పరిస్థితి, 12 నెలలు అవుతూ ఉంది. అసలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఈ పరిపాలన మీద సంతృప్తిపరంగా ఉన్నారంటారు అసలు? సార్ ఒకటి ఖచ్చితంగా సంతృప్తి పరంగానే ఉన్నారు. ఎందుకంటే ఒకటి మేము ఆల్రెడీ పెన్షన్లు ఇచ్చేసాం. ఇవాళ రేపు ఆడబిడ్డని తీస్తున్నాం, తల్లికి వందనం ఎరిగిపోతున్నాము. ప్లస్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వాటర్ కనెక్షన్లో ఇవ్వబోతున్నాము. అలాగే ఫ్రీ బస్సు కూడా మేము మహిళలకు ఇవ్వబోతున్నామండి. ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చినాక ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేశాడండి? 2020 చివరిలోనే చేశాడు. మేము కూడా ఇవన్నీ కూడా ఆర్థిక కష్టాలన్నీ కూడా పూడ్చుకొని ఇప్పుడు మేము పెట్టిన ప్రతి ఒక్కటి సూపర్ 6 అనేది ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం. కొన్ని చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కొంత లేట్ అవుతుంది తప్ప సూపర్ 6 పథకాలు మాత్రం ఖచ్చితంగా
ఇంప్లిమెంటేషన్ చేసే 2029లో మేము కూటమి ప్రభుత్వం అధికారంలో అది రేపు ఎలక్షన్కి వెళ్ళిద్దండి. అది మేము మాయ మాటలు చెప్పం. మేము సూపర్ 6 కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ చేసి వెళ్తాం. అది అంటే ఇప్పటికే సూపర్ 6 హామీలు చేయట్లేదు, సూపర్ 6 స్కాములు చేస్తూ ఉన్నారు కూటమి నాయకులు అని చెప్పేసి ఆర్కే రోజా కానీ అలాగే వరదు కళ్యాణ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కానీ వైసీపీ నాయకులను విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, అసలు మేము ఇప్పుడు స్కీమ్లే చేయలేదని మీరే అంటున్నారు. స్కీమ్ చేయనప్పుడు ఇంకా అది అసలు ఈ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయలేదని మీరు అంటున్నారు. పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయనప్పుడు స్కీములు ఎక్కడి నుంచి వస్తాయండి? స్కామ్లు ఎలా వస్తాయి? అదే మేము స్కీమే ఇంప్లిమెంటేషన్ చేయనప్పుడు స్కామ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది చిత్రంగా ఉందండి. మినిమం నాలెడ్జ్ కూడా ఇప్పుడు మంత్రికి చేసింది, పర్యాటక శాఖ మంత్రికి చేసింది, మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా రోజా గారు మాట్లాడుతుంటండి. తొందరపడొద్దు, రోజా గారికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాం, తగిన గుర్తింపు కూటమి ప్రభుత్వం గ్యారెంటీకి ఇచ్చింది. రోజా గారు మీరేం తొందరపడొద్దు, మీకు కూడా తగిన ఈ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని కూడా చక్కగా గౌరవించిద్ది, మీరు తొందరపడొద్దండి. కొంచెం తొందరపడుతున్నట్టుంటారు. మేము ఏది చేసినా సరే, ఏది చేసినా కూటమి ప్రభుత్వం ఒకటే చెబుతున్నాం, చట్ట ప్రకారం చేసి వెళ్ళిద్ది తప్ప చట్టాన్ని ధిక్కరించి పొరపాటున కూటమి ప్రభుత్వం వెళ్ళదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాం మేము.